అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో మీరు శ్రమ బాధ్యతలతో పాటుగా గౌరవం పెంపొందించుకునే విధంగా మీరు ప్రయత్నాలను అధిగమించేస్తారు. వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో కొంత వాతావరణం మీకు అనుకూలతగా లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. అంటే శ్రమ బాధ్యతలు అధికమవడం, కొత్త బాధ్యతలతో శ్రమతో సమయానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దూర విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలని అధికంగా చేస్తారు. అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాల కొరకు చాలా ఈగర్గా వెయిట్ చేయడం బట్టి దానికి సంబంధించి కూడా కొన్ని ఫలితాలు అనేవి ఎదురు చూసినవి పొందే అవకాశాలు లాంటివి ఉన్నాయి. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యయాలకి అధికంగా అవకాశాలు అనేవి ఉన్నాయి. అనుకోని విషయాలలో అంటే అనుకోని ప్రయాణాలు కానీ, ముఖ్యమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు కానీ కొంత తికమక పెట్టడం, చికాకులు కలిగించే అవకాశం ఉన్న రీత్యా పనుల విషయంలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ప్రతి పని ఆకస్మికంగా పోస్ట్పోన్ అవుతూ రావడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆలస్యాలు, ఆటంకాల వల్ల స్థిమితం లేకుండా ఉండడం, మానసికంగా అలజడిగా ఉండడం, ముఖ్యమైన వాటి మీద శ్రద్ధ తగ్గడం, ఏదో తెలియని ఆందోళనలా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి తగిన విధంగా మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ముందుగా ప్రయత్నం చేయాలి.